మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా మనకి జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి వచ్చింది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. ఈ రోజున అంటే మనం గురువు స్థానంలో ఎవరినైతే భావిస్తున్నామో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు అని అంటారు. ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒక గురువు అనేవారు ఉంటారు, మనం గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవడమే కావచ్చు. ఇప్పుడు కృష్ణుణ్ణి గురువుగా భావిస్తారు, శివుణ్ణి గురువుగా భావిస్తారు, మానవులని గురువుగా భావిస్తారు, తల్లిదండ్రుల్ని కూడా గురువుగా భావిస్తారు. సరే, ఎవరిని ఎలా భావించినా ఈ గురు పౌర్ణమి పర్పస్ ఏంటి అసలు? అంటే మేమందరం అనుకునేది, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వీళ్ళంతా గురువులు, వాళ్ళ విషయంలో మనం కృతజ్ఞతతో ఉండాలని మాత్రమే తెలుసు. ఈ గురు పౌర్ణమి అనేది ఎందుకు నిర్దేశించబడినది? ఆ రోజు ఏం చేయొచ్చు అంటారు? గురు పౌర్ణమి కానీ, గురువు గారిని ఆరాధించే రోజు కానీ, గురువు కృప పొందే రోజు కానీ, ఏదైనా కానీ గురువు అనే శబ్దానికి అర్థం ముందు తెలుసుకుందాం. చీకటిని పారద్రోలే దివ్య తేజస్సు. చీకటిలో ఒక టార్చ్ లైట్ వేస్తే ఎంత లైట్ వెలుగుస్తుందో, ఒక దివ్య వెలుగు ద్వీపాన్ని వెలిగిస్తే ఎంత వస్తుందో, అలాగే సూర్యుడి యొక్క కిరణాలు మరి ఆ చీకటి ప్రాంతంలో ప్రసరించి మొత్తం ఆ చీకటిని పారదోలుతుందో, ఆ విధంగా గురువు మన అజ్ఞాన అంధకారాన్ని తీసేసి పారదోలి మనలో జ్ఞానాన్ని మేల్కొలిపి జ్ఞానాన్ని ప్రసాదించే వాడే నిజమైన గురువు. గురువు అంటేనే చీకటిని పారదోలడం, జ్ఞానాన్ని ప్రసాదించడం, అంతే, దైవ స్వరూపమే. మనకి తల్లి ప్రథమ గురువు ఈ ప్రపంచంలో. దేవుళ్ళు వీళ్ళంతా నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఫస్ట్ కాదు. వాస్తవానికి దేవుడు అంటే ఎవరో చెప్పేది కూడా మొదట తల్లే. మరి అసలు నాన్నని గుర్తింప చేసేది తల్లే. మీ నాన్న, మీ మామయ్య, మీ అక్కయ్య, మీ తాతయ్య, బామ్మ అందరినీ పరిచయం చేసి గుర్తుపట్టేటట్టుగా ఈ ప్రపంచాన్ని ప్రకృతితో సహా తల్లి దయ, అనురాగమూర్తి, మరి ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆదిపర శక్తి అంశ కలిగినటువంటి తల్లి రూపం. ఆ తల్లి పిల్లాడికి తానై నడయాడే శివుడిలాగా, అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాము. మూలము ఆదిపరాశక్తి. ఆ శక్తిలోంచి బహిర్గతమై మరి ప్రసరించి నడయాడే శక్తిని శివయ్య అంటారు. ఇక్కడ ఈ తల్లి కూడా కన్నా బిడ్డని ఎంత కష్టాలకి, నష్టాలకి, బాధలకి ఓర్చి ప్రసవ వేదనతో 9 నెలలు పాపం మోసి భీపతనం ప్రసవిస్తుంది. ఇంకొక గొప్ప విషయం అంటే, ఆ తల్లి ఎందుకంత ప్రేమిస్తుంది పిల్లలకి, ఎందుకు ఈ జన్మిస్తుంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ అంటే, తనలోంచి పంచిపెట్టిన రూపం అది. తండ్రి కూడా కారపుడే కాదండం లేదు. అయితే మరి రక్తమాంసాలు ఈ శరీరంలోంచి తల్లి తండ్రులు పంచిపెట్టినటువంటి ఆ రూపాలు. కాబట్టి అబ్బాయిని ఎంతగా ప్రేమిస్తారంటే, కష్టపడకుండా అన్ని ఇస్తారు. మంచి ఆహారం ఇస్తాడు, మంచి చదువు చెప్పిస్తారు, మంచి బట్టలు ఇస్తారు, మంచి పెంపకము, అన్నీ మంచి బెస్ట్ ఆ తల్లి ఇస్తుంది. అంటే ఇక్కడ మూలం ఏమిటంటే, తల్లి యొక్క రూపము అవతరించినటువంటి బిడ్డలు. కొంచెం లోతుగా చెప్తున్నా, మామూలుగా పిల్లలు అవి అంటే అయిపోతుంది, అలా కాదు. తల్లి పంచిపెట్టినటువంటి ఆ పిల్లల రూపాలను తన రూపాలుగా ప్రేమిస్తూ, తనకు తానే పెంపకము, పిల్లాన్ని పెంపకం అని మనం అనుకుంటాం, కానీ తల్లిని తన్ను తాను పెంచుకోవడం, పిల్లల రూపంలో ప్రేమను పంచుకోవడం, అది వాళ్ళు వేరే అనేటువంటి భావన లేదు. నిజానికి మరి రూపాన్ని ప్రేమిస్తారు తల్లిదండ్రులు, కానీ మరి ఆ పిల్లల హృదయంలో ఉండే ఆ శక్తి స్వరూపమైనటువంటి
ఆత్మని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు అంటే మాయ. పిల్లలు శరీరాలు వస్తుంది, అవును. మరి ఆ శరీరం నడవడానికి శక్తి కావాలిగా. ఆ శక్తి ఆత్మ. ఆత్మ 7వ నెలలో వస్తుంది తల్లి గర్భంలోకి. ఇవన్నీ తయారయ్యి 9వ నెలలో ప్రసవిస్తుంది. 7వ నెలలో వస్తుంది. 7వ నెలలో 6 అంటారు కదా మామూలుగా. ఏడే కరెక్ట్. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా డిక్లేర్ చేశారు, గర్భోపనిషత్తులో కూడా ఉంది. గర్భానికి సంబంధించి శారీరకోపనిషత్తు అని ఇంకోటి ఉంది. 108 ఉపనిషత్తుల్లో శరీరానికి ఇవన్నిటికీ చాలా గొప్ప మరి వివరణ ఇవ్వబడింది. అయితే ఇక్కడ ఆ తల్లి గురు స్థానంలో ఉంటూ తన్ను తాను పోషణ చేసుకుంటూ అభివృద్ధి పరుస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తూ మరి ప్రేమైక స్వరూపంగా వాళ్ళని తీర్చిదిద్ది ప్రేమిస్తూ అనురాగాన్ని పంచుతూ ఆత్మీయతను పెంచుతూ ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేటువంటిది కూడా మరి ఉదహరిస్తూ మరి పెద్దవాళ్ళని చేస్తుంది. కానీ ఇందాక చెప్పిన రహస్యం ఏంటంటే ఆ తల్లి రూపాన్ని తనే ప్రేమిస్తుంది అనే కొత్త విషయం. చాలా మంది తను తాను ప్రేమించుకోవడం అనేది ఉండదు. మా అబ్బాయిని నేను ప్రేమిస్తాను, మా అబ్బాయి మా అమ్మాయిని ప్రేమిస్తాను, బాగా చదివిస్తాను, డాక్టరు, ఇంకేదో పొలిటీషియన్, యాక్టరు, ఇంకేమో అన్నీ ఓకే. కానీ నిజానికి ఇక్కడ బిడ్డల ఆత్మని తల్లిదండ్రులు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఒక అద్భుతం జరుగుతుంది. ఎలా? ఏమిటా అద్భుతం? చెప్పినట్టు వింటారు. ఇప్పుడు మా అబ్బాయి వినడం లేదండి, రాత్రి 2 దాకా రావడం లేదండి, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడండి, కాలేజీ ఎగ్గొడుతున్నాడండి అంటాం. మరి మీ పెంపకంలో లోపం లేదు ఇక్కడ, ఉందా? ఏ తల్లిదండ్రులు పిల్లల్ని పాడైపోమనరుగా, మంచిగానే ఉంటారు, మంచి స్నేహితుల్నే వాళ్ళకి పరిచయం చేస్తారు, అన్నీ మంచివే బెస్టే చేస్తాం. అయినా సరే పిల్లలు వినడం లేదు, మనం ఇంత మంచి అవకాశాలు ఇచ్చినా అంటే ఆ ఆత్మ వేరు. కాబట్టి ఆత్మ పూర్వజన్మ సుకృతం చేత ఈ తల్లి గర్భంలో రావడం, జన్మను తీసుకోవడం, మరి పెరగడం, దానికంటూ ఒక ఐడెంటిటీ ఉండడం. తల్లిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, కానీ మాట కొన్ని వింటారు, కొన్ని వినరు. ఆ మొత్తం ఎందుకు వినరండి? అమ్మే ఈ తల్లి మూలం అయినప్పుడు మరి అన్నీ మరి తల్లి చెప్పినట్టు వింటారు. ఓ కోట్లో కొంతమంది, చాలా మంది 50-50. మనం సత్యం అది. అందుకని తల్లి గురువు, ప్రథమ గురు, తండ్రి కూడా ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని కూడా మన వాళ్ళు చెప్తారు. అతిథులను కూడా మనం దేవుడితో సమానంగా చూస్తాం. మరి మాతృదేవో భవ తల్లి, పితృదేవో భవ అని మనం పెద్దవాళ్ళు మన వాళ్ళు పూర్వం నుంచి ఆచరణలో ఉంది. అందుకని అవన్నీ సత్యమే. ఇక్కడ ఈ భగవంతుడి యొక్క దీనికి వచ్చేసరికి మీకు జ్ఞానబోధ చేసేవాడు, భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని చూపించే శక్తి కలిగిన వాడు గురువు. మీ కష్టాలని తొలగించి మిమ్మల్ని కాపాడి భగవన్ నామ స్మరణే కాదు, భగవన్ముఖంగా నడిపించగలిగే మహనీయుడు, మహిమాత్ముడు, భగవత్ స్వరూపులు అయినటువంటి గురువు గారు. చాలా అదృష్టం, భారతావని అదృష్టం. చాలా చక్కటి గురు పరంపర మనకున్నది. వ్యాసుడు అన్నారు బాగుంది, తల్లి అన్నారు బాగుంది. ఎవరైనా సరే ఒకప్పుడు పూర్వం మంత్రదీక్షలు ఇచ్చేవారు కూడా గురువులే అన్నీ. అందుకని గురు బ్రహ్మ దేవుడితో సమానం, గురువు విష్ణువుతో సమానం. ఆయన జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు భగవంతుడితో సమానం, తల్లితో సమానం అని మన పూర్వీకులు చెప్పినటువంటి మహా దైవ అద్భుత వాక్యాలను మనం అనుసరిస్తూ మనం ఆ విషయాల్ని ఆకళింపు చేసుకుంటూ మనతో పాటు భావి తరాలకు అందిస్తూ ఈ గురు పరంపరని మనం కొనసాగిస్తూ గురువు గొప్పతనాన్ని, గురువు యొక్క విశేషతని, ఆ దైవ అనుగ్రహానికి పాత్రత కోరే శిష్యులందరికీ కూడా గురువు మరి కారణ జన్ములు అయి ఉన్న మనకి ఆ గురు పరంపర అర్థమవుతుంది. మనమంతా కారణ జన్ములమే. వితౌట్ కారణము మనం పుట్టం. పర్పస్, మనం ఒక పర్పస్లో వస్తాం. రాముడు కృష్ణుడు కాదు, కృష్ణుడు రాముడు కాదు, బలరాముడు కాదు అని కాదు, మరొక పర్పస్లో వచ్చారు, అవి చేశారు. అమ్మవార్లు, అయ్యవార్లు, దుర్గా, శివ వీళ్ళందరూ కూడా ఒక పర్పస్ఫుల్లీ మానవులను ఉద్ధరించేటువంటిగా ఆ బాటలో
తన బిడ్డలు పిల్లలమే, వాళ్ళు సృష్టించిన వాళ్ళమే మనం. ఏది ఏమైనా గురు పౌర్ణమి రోజు ఆ పున్నమి ఎంత ప్రకాశిస్తుందో అవును. అంత ప్రకాశాన్ని మన హృదయంలో నింపేయడానికి ఇవ్వడానికి గురువు అనుగ్రహం చాలా అవసరం. గురువు మనని ఇస్తాడు. మనం ఆ దారిలో చేయి పట్టుకొని, చిన్నపిల్లల్ని చేతులు పట్టుకొని తల్లిదండ్రులు నడిపించినట్టుగా, బాట చూపించినట్టుగా, నడక నేర్పినట్టుగా గురువు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మనని నడిపిస్తారు. ఆ భక్తి భావంలో ఓలలాడిస్తాడు, తేలలాడిస్తాడు. ధన్యులం మనమంతా. గురు పౌర్ణమి రోజు మన తల్లిని గౌరవిస్తాం, మనకి మంత్రదీక్షలు మంత్రోపాసన ఇచ్చిన వాళ్ళని ఆ భగవంతుడు రూపాలుగా భావిస్తూ ఆ యొక్క కరుణ కటాక్షాలని పొందుతూ మనం ధన్యులం అవ్వాలని, అవుతామని, ఆ ఉద్దేశంతో మనం సంచరించాలని నా యొక్క వారందరికీ కూడా దివ్యాశిషులు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos,